నాకు ఈ వ్యాధి 2000 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇప్పటికీ 24-25 సంవత్సరాలు. అమ్మ నాయన గత 8-15 సంవత్సరం చనిపోయారు. నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాయం చేస్తారు, నేను ఒక్కనే ఉంటాను, మ్యారేజ్ కాలేదు. ప్రతిరోజు ఉదయం మా దినచర్య 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకరు సాయం చేయవలసిందే. మా పని మేము చేసుకోలేకపోతాము. మిగతా వాళ్ళు చెప్పినట్టు అన్నట్టు చాలా సమస్యలు ఉన్నాయి. చూడడానికి మేము మనసులాగే కనపడతాం, కానీ చనిపోయిన వాళ్ళే. కానీ ఒక మాట తప్ప ఏది మా శరీరంలో ఒంట్లో ఏది పని చేయదు. వాష్రూమ్ పోవాలన్నా, బాత్రూమ్ పోవాలన్నా నైట్లో నేను ఒక్కనే నిద్రపోతాను. పండుకుంటే ఒకటే పక్కన మీద అటు తిరిగినా ఇటు తిరిగినా మళ్ళీ పక్కకు మళ్ళడానికి కాదు. ఏదైనా చీమ వచ్చినా, దోమ వచ్చినా, ఏదానికైనా చాలా ఇబ్బంది. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క సాయం లేని ఏది చేయలేకపోతున్నా. నేను దాదాపుగా 2006 నుంచి 2022 వరకు ఇంట్లోనే మంచం మీదనే ఒక్కరిని ఒంటరిగా ఉండేవాడిని. టీఎండిఏ గ్రూపులో జాయిన్ అయిన తర్వాత బాలు అన్న, రవి అన్న, శ్రీను అన్న వీళ్ళు పరిచయం అయిన తర్వాత నేను వీల్ చైర్ వచ్చినాక గత 2 సంవత్సరాల నుంచి నేను బయట తిరగడం జరిగింది. అప్పటి నుంచి మన టీఎండిఏ గ్రూప్ తరఫున ఏ సమావేశమైనా రావాలని ఉబలాటంతో రావడం జరుగుతుంది. మాకు పక్క వాళ్ళు ఇప్పుడు 4016 రూపాయలు పింఛను తప్ప ఎటువంటి ఆధారము లేదు. ఏ పని చేసుకోలేము. ఉన్న పని ఉన్నంతలో అటు ఇటు కదిలినా కానీ ఒక 10-15 నిమిషాల తర్వాత శరీరం అంతా అలసట అయిపోతుంది. మళ్ళీ దానికి దాదాపు 1-2 గంటలు రెస్ట్ తీసుకుంటే కానీ యథాస్థితికి రాదు. మాకు ఉన్న పింఛను గిన్నెగా సరిపోవడం లేదు. ఐనిట్ సపోర్ట్ ద్వారా మాకు ఈ కండర క్షీణత బాధితులకు ఎవరైతే ఉన్నారో తెలంగాణ మొత్తంలో అలాంటి వారి అందరికీ ఒక 15,000 రూపాయల పింఛను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించగలరని మందకృష్ణ మాదిగ అన్నగారికి వేడుకుంటున్నాము. మా బాధలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, చెప్పుకోలేని దుఃఖం వస్తుంది. మందకృష్ణ మాదిగ గారికి, కోర్ కమిటీ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను 30 ఏళ్ళ సంది ఈ మస్కులర్ డిస్ట్రోఫీ జబ్బుతో బాధపడుతున్నాను. ఈ 2 సంవత్సరాల సమయం వీల్చైర్కి అంకితమైంది. నాకు మా అమ్మ లేకపోతే నేను నీళ్ళు తీసుకోలేను, బాత్రూమ్కి వెళ్ళలేను, పైన అన్నం తీసుకొని వెళ్ళలేను. మా అమ్మ బయటికి వెళ్ళాలంటే నాకు ప్లేట్లు అన్నం పెట్టి ఆ కూర అన్నం కూర అవన్నీ పెట్టి నీళ్ళు కింద పెట్టి పోతూనే నేను తినగలుగుతాను. బాత్రూమ్కి వెళ్ళాలంటే నాకు ఎవరు లేదు, నాకు నా గోస చెప్పనికే తరం గారు. ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్న మా అందరికీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా పింఛను పెన్షన్లో ఆయన ప్రభుత్వం ఏర్పాటైనాక అదేవిధంగా రేవంత్ రెడ్డి సార్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యులు ఉంటారు కదా, కాబట్టి ఆ విధంగా అతను కూడా నాకు 15,000 పింఛను ఇచ్చింది ఆదుకోవాలని నేను ఈ సభ పూర్వకంగా నిర్వహిస్తున్నాను. మందకృష్ణ అన్నగారు ఎస్సీ రిజర్వేషన్ కోసం ఎన్నో రకాలుగా పోరాడి ఈ రాష్ట్రానికి ఎస్సీ రిజర్వేషన్ తెప్పించింది. అదేవిధంగా ఈ మస్కులర్ డిస్ట్రోఫీ సభ్యులకు మళ్ళీ ఎస్ఎంఏ, డిఎండి, ఎల్జిఎండి వీళ్ళందరూ కూడా 15,000 పింఛను ఇప్పించి నన్ను బయట మా జీవితంలో మా కష్టాల నుంచి బయటపడేటట్టు చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారం. ప్రతిరోజు బాధపడుతున్నా. మా తల్లిదండ్రులకి అన్నం పెడతాననుకుని ఎంతో ప్రేమతో నన్ను పెంచారు. నువ్వు కూడా ఎంతో ప్రేమతో నేను పోషిస్తానని నువ్వు చేసుకున్నావు, కానీ మీకు ఇద్దరికి కూడా భారం అయిపోయినట్టు ప్రతిరోజు ఏడుస్తున్నావు. కనీసం నేను ఆత్మహత్య చేసుకుని చనిపోదామన్నా కూడా ఎవరో ఒకరు నాకు సహాయం కావాలని ఏడుస్తున్నావు. నాలాంటి ఎంతో మంది ఆడబిడ్డల వేదన చూసి మీరు మాకు అండగా నిలబడ్డందుకు వందనాలు. మీ పైన పూర్తి నమ్మకంతో నేను ఒక్కదాన్ని
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నుంచి నేను ఒక్కదాన్ని నేను తీసుకొని వచ్చిన అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సార్ ఒక్కొక్కసారి లేపలేక మేము కష్టపడుతున్నాం, మీరు కష్టాలు చూడాలని మేము అడుగుతున్నాం సార్. ఆ కష్టాలను మేము చూస్తున్నాం అని కాదు, ప్రతి ఒక్కరు వేలాది మంది చూస్తున్నారు సార్ ఆ కష్టాలని మా తరఫున మీరు వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. మేము వేడుకుంటున్నాం సార్, ప్లీజ్. మా దేవుడిని మేము అడుగుతున్నాం, కానీ అది టైం పడుతుంది. ఆ దేవుడే పంపించండి మేము అనుకుంటాం సార్. ప్లీజ్ మీరు చేయండి సార్. సార్ మీరు మా ద్వారా మాట్లాడండి సార్, ప్లీజ్. మా అక్కతో మేము ఉండాలి సార్, మా అక్క బతికినంత కాలం మేము ఉండాలి సార్. మా బాధ మీరు చూస్తున్నారని అనుకుంటున్నాం సార్. దయచేసి మా బాధని గవర్నమెంట్ పరిధిలో తీసుకువెళ్ళామని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ జినా.